ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వంది, కేసీఆర్ది. ఇది మేము సాధించినాం. ఇవాళ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో అచ్చంగా తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వ కృషి ఫలితం, కేసీఆర్ దూరదృష్టితో చేసిన దాని ఫలితం. మన నినాదం నా ఉద్యోగాలు నాకు కావాలనే నినాదమే ఈ 95% లోకల్ రిజర్వేషన్. ఇవాళ నువ్వు 57,000 ఉద్యోగాలు ఇచ్చినా అంటావు. అసలు నువ్వు ఇచ్చింది 6-7 మించదు. మిగతా 50,000 ఎక్కడి? పోలీస్ కానిస్టేబుల్ 20,000 ఉన్నాయి. నోటిఫికేషన్ ఇచ్చింది బీఆర్ఎస్, ప్రిలిమినరీ పరీక్ష పెట్టింది బీఆర్ఎస్, ఫిజికల్ టెస్ట్ చేసింది బీఆర్ఎస్, ఫైనల్ ఎగ్జామ్ పెట్టింది బీఆర్ఎస్, మెడికల్ చెకప్ చేసింది బీఆర్ఎస్. నువ్వు వచ్చి కాగితం ఇచ్చినావు అంతే. ఓన్లీ సర్టిఫికేట్ కాగితం ఇచ్చి 20,000 నేను ఇచ్చిన అంటే నేను నమ్ముతారా? ఎందుకు ఈ బోగస్ మాటలు మాట్లాడతావు? నువ్వు చెప్పింది ఏంది? ఆనాడు రాహుల్ గాంధీ గారు మీరు పోయి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చొని మొదటి సంవత్సరం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఏమైనా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు? క్షమాపణ చెప్పు. ఈ రాష్ట్ర నిరుద్యోగ యువతకు మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాని 2 లక్షలు కాదు కదా, 5%, 6,000 ఉద్యోగాలు కూడా ఇయ్యనందుకు ఈ రాష్ట్ర ప్రజల క్షమాపణ చెప్పు. నిరుద్యోగ భృతి ఇస్తాని ప్రియాంక గాంధీ గారితో చెప్పించి నిరుద్యోగ భృతి ఎగ్గొట్టినందుకు ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పు. జాబ్ క్యాలెండర్ను అమలు చేస్తానని జాబ్లెస్ క్యాలెండర్గా మార్చినావు. దానికోసం నిరుద్యోగ యువతకు క్షమాపణ చెప్పు. ఉద్యోగాలు వాయిదా వేయమని అడిగితే వీపులు కమిలిపోయేటట్టు పోలీసులతో కొట్టించినవు కదా. ఇదేనా నీ ప్రజాపాలన? ఇప్పుడు వా, రాహుల్ గాంధీ గారు నువ్వు మీరిద్దరు రాండి. ఇప్పుడు మళ్ళొకసారి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ పోదాంపా. గన్మెన్లు లేకుండా వా. ఇప్పుడు ఎవరు ఇప్పుడు వాళ్ళకి కొడతారో తెలుస్తుంది. వస్తావా సెంట్రల్ లైబ్రరీకి? గన్మెన్ లేకుండా నువ్వు రాహుల్ గాంధీ రాండి. ఇప్పుడు ఆ నిరుద్యోగ యువతను ధర్నాలు చేస్తే, నిన్ను ప్రశ్నిస్తే కోచింగ్ సెంటర్ల ఏజెంట్లు అని చెప్పి వాళ్ళని అవమానపరిచినవు నువ్వు. అందుకే ఆ నిరుద్యోగ యువత మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నీ కర్రు గాల్చి వాత పెట్టింది రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ ఆడ కూడా నిన్న మీరు చూసిండ్రు. 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం అనే హక్కు మీకు ఇస్తున్నా అని చెప్పినావు. కానీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు నిన్న నిరసన తెలిపే హక్కు లేదు, నిరసన తెలుపొద్దని అల్టిమేటం ఇచ్చినావు, నువ్వు ఆర్డర్ ఇచ్చినావు. ఇది 100 ఏళ్ల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాంటి ఆర్డర్ రాలేదు. ఇందిరమ్మ రాజ్యం నాటి ఎమర్జెన్సీ పాలన కల్పిస్తున్నది నీ పాలన. భోజనంలో పురుగులు వచ్చినాయనో, బ్లేడ్లు వచ్చినాయనో, అన్నం బాగలేదనో ధర్నా చేస్తే నీకు నిరసన తెలిపే హక్కే లేదని నిరసనల్ని ఉస్మానియా యూనివర్సిటీలో బ్యాన్ చేసి నీ యొక్క అహంకారాన్ని చాటుకున్నావు రేవంత్ రెడ్డి. నీ నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నావు. నువ్వు ఇచ్చిన 7వ గ్యారంటీని మంట కలిపేసినావు. ఇది నీకు నీ విద్యార్థుల మీద, నిరుద్యోగుల మీద ఉన్న ప్రేమ. ఇక ఉద్యోగుల సంగతే తెలుసు. వాళ్ళని నిన్న బెదిరిస్తుండు. జీతం కావాలన్నా, డిఎల్ కావాలన్నా, డిఎల్ అడిగితే జీతం ఇయ్యా అని బెదిరిస్తుండు, బ్లాక్మెయిల్ చేస్తుండు ఉద్యోగస్తులను. కేసీఆర్ గారు నాకు ఇయ్యలేదా? నువ్వే ఇస్తున్నావు కొత్తగా. నీకంటే ముందు ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు? ఇంకో మాట మాట్లాడండి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తగ్గిండ్రు బీఆర్ఎస్ హయాంలో అన్నాడు. నానానికి ఒకవైపే చెప్తున్నావు రేవంత్ రెడ్డి. ఎటువైన మరి ఆ పిల్లలు? ఎటువైన ఆ పిల్లలు? ఎందుకు తగ్గిండ్రు? మెరుగైన విద్య కోసం, నాణ్యమైన విద్య కోసం, దళిత గిరిజన బలహీన వర్గాల కోసం 298 గురుకులాలుంటే 1020 గురుకులాలకు పెంచిండు కేసీఆర్. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 150,000, 60,000 మంది పిల్లలు గురుకులాల్లో చదివితే 6 లక్షల మంది పిల్లలు గురుకులాల్లో చదివేటట్టు చేసిండు కేసీఆర్. అంటే ప్రభుత్వ పాఠశాలల నుంచి పిల్లలు ఎక్కడికి పోయినరు? గురుకుల పాఠశాలలోకి పోయినరు. నాణ్యమైన విద్య కోసం కడుపు నిండా అన్నం పెట్టి ప్రతి విద్యార్థి మీద ₹1,00,000 ఖర్చు పెట్టి ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పి డాక్టర్లను, ఇంజనీర్లను తయారు చేసే మెరుగైన విద్యను అందించిండు. అదెందుకు చెప్పవు? ప్రభుత్వ పాఠశాలలో తగ్గిందన్నావు, మరి ఆడిపోయిన పిల్లలు మరొక ప్రభుత్వ గురుకుల పాఠశాలలోకి పోయినరు.
6 లక్షల మంది పిల్లలు గురుకుల పాఠశాలలో చదువు చెప్పి వాళ్ళని అద్భుతంగా కేసీఆర్ తీర్చిదిద్దిండి కదా, ఎందుకు దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేసిన అసెంబ్లీలో అని నేను అడుగుతా ఉన్నా. అన్నీ చెప్పిందే చెప్పుడు పాసుబండ్ల వాట అనేది అంటారు చూడు, గట్లున్నది దీని కథ. నేనేదో పండిట్లకు ప్రమోషన్లు ఇచ్చిన, అసలు ఆ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? ప్రపంచ తెలుగు మహాసభల్లో పండిట్లకు ప్రమోషన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది కేసీఆర్, ఆర్డర్ ఇచ్చింది కేసీఆర్. కోర్టుకు పోయి ఏదో స్టే వచ్చినాక స్టే తొలగించినాక ఇచ్చిన జీవోని అమలు చేసినావు. కొత్త జీవో కాదు, కొత్త నిర్ణయం కాదు. నిర్ణయం కేసీఆర్ది, ఉత్తర్వులు కేసీఆర్ది, అమలు మాత్రమే నీది. అది నీ ఖాతాలు వేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఇవన్నీ ఇట్లా డైట్ ఛార్జీలు మేము పెంచలేదని మాట్లాడతాడు. 2018లో మేము పెంచలేదా డైట్ ఛార్జీలు? నువ్వు అంత బాగుంటే 83 మంది గురుకుల పిల్లలు ఎందుకు చనిపోయినరు? గురుకులాల్లో రోజు పాము కాట్లు, తేలుకాట్లు, కరెంటు షాట్లు, ఎందుకు పిల్లలు చనిపోతున్నారు? పిట్టల్లాగా రాలిపోతున్నారు. గురుకుల పిల్లలు హైవే మీదకి సీఎం రావాలి, సీఎం రావాలని ఎందుకు నినాదాలు ఇస్తున్నారు? ఈ గొడ్డు కారం తినలేమని, మాకు వసతులు లేవని ఎందుకు పిల్లలు రోడ్లు ఎక్కుతున్నారు అని అడుగుతా ఉన్నా. కుక్క కాటు, పాము కాటు, తేలు కాటు, కరెంటు కాటు. నీ పాలన ఎట్లుందో అర్థం కాలేదా? బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ హాస్టళ్ల బాట పడితే గప్పుడు మంత్రులు పోండ్రి, ఐఏఎస్లు పోండ్రి, కలెక్టర్లు పోండ్రి అని ఎప్పుడు కళ్ళు తెరిచినావు? బీఆర్ఎస్ నిన్ను నిలదీసిన తర్వాత, బీఆర్ఎస్ హాస్టళ్ల బాట పట్టిన తర్వాత నువ్వు సోయికొచ్చినావు. అంతకుముందు నిద్రపోయినావు. ఇంకా